స్క్రీన్ కూడా షేర్ అవ్వట్లేదు. మా స్క్రీన్ షేర్ అవుతుందా? స్క్రీన్ విజిబిలిటీ చెక్. విజిబిలిటీ చెక్. స్క్రీన్ షేర్ అవుతుందా? ఓకే, రైట్. సో సిఎంఏ ఇంటర్ గ్రూప్ 1 ఎవరైతే ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నారో వాళ్ళ గురించి, ఎట్ ది సేమ్ టైం కొత్తగా ఇప్పుడు గ్రూప్ 2కి ఎవరైతే వచ్చారో ఫౌండేషన్ నుంచి వాళ్ళ గురించి, ఆల్రెడీ గ్రూప్ 1 కోచింగ్ తీసుకున్నారు, ఇప్పుడు గ్రూప్ 2కి వచ్చారు, ఇది గ్రూప్ 2 కోచింగ్కి. సరే, ఈ గ్రూప్ 1 ఆల్రెడీ అటెంప్ట్ చేసిన వాళ్ళు రెగ్యులర్గా వచ్చి రివిజన్ ఎగ్జామ్స్ అటెండ్ అయితే వాళ్ళు పాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రెగ్యులర్గా క్లాస్కి రాలేదు, వీళ్ళ గురించి మాట్లాడాలి కొంతసేపు. వాట్ ఎవర్ ది రీజన్ అమ్మా, మేబీ హెల్త్ ప్రాబ్లం అవ్వచ్చు, మేబీ కన్సిస్టెన్సీ లేకపోవడం అవ్వచ్చు. ఐఎమ్ నాట్ ఏది నెగిటివ్గా చెప్పట్లేదు అక్కడ నేను. వాళ్ళు రివిజన్ ఎగ్జామ్స్ రాయటంలో ఇబ్బంది పడతారు. 1, 2 రాసి మనకు మార్కులు రావట్లేదులే తర్వాత చూసుకుందాం అని డ్రాప్ అవటం. ఏదైనా సరే ఒక క్లారిటీ వస్తుంది వాళ్ళకి, క్లాసెస్ సరిగ్గా విని ఆ రివిజన్ ఎగ్జామ్స్ ఏవో రాస్తే మనం పాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనే ఒక క్లారిటీతో ఉన్నవాళ్ళు. మూడో కేటగిరీ రెగ్యులర్గా రారు, ఇది మన వల్ల కాదులే అని చెప్పేసి ముందే తెలిసిపోద్ది. అది 9 మంత్స్ తర్వాత తెలియదు, ముందే తెలుస్తుంది. అది మూడో కేటగిరీ. ముగ్గురికి అడ్వాంటేజ్ అమ్మ. గ్రూప్ 1 5 మంత్స్లో రాయటం అనేది 3 కేటగిరీలకే అడ్వాంటేజ్. రెగ్యులర్గా వచ్చేసేసి రివిజన్ ఎగ్జామ్స్ రాసి పాస్ అయితే వెల్ అండ్ గుడ్, గ్రూప్ 2 గ్యారంటీ పాస్ అవుతారు. ఫెయిల్ అయితే అరే ఇంకొంచెం చదివి ఉంటే తక్కువ మార్కులు కూడా వచ్చేసి పాస్ అయ్యేవాళ్ళం కదా, ఈసారి ఇంకొంచెం సీరియస్గా చదువుదాం అని చదివే వాళ్ళు ఉన్నారు. అండ్ గ్రూప్ ఎవరైతే రెగ్యులర్గా రారో, మనం రెగ్యులర్గా వచ్చుండి చదువుంటే పాస్ అయ్యేవాళ్ళం కదా, ఇప్పటి నుంచి అయినా చదువుదాం అనేవాళ్ళు ఉంటారు. అరే మన వల్ల కాదు ఇది, ఇవన్నీ అయ్యే పనులు కాదు అని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, టైం వేస్ట్ కాకుండా. దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ మేము క్రియేట్ చేసాం. వేరే ఇన్స్టిట్యూట్స్తో కంపేర్ చేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఎప్పుడు వస్తుంది? 1 ఇయర్ టైం వేస్ట్ చేసిన తర్వాత వస్తుంది. బట్ ఇక్కడ ఒక 5 మంత్స్లోనే వస్తుంది. అంటే నేను ఎస్టాబ్లిష్ చేయబోయే పాయింట్, మేము స్టూడెంట్ టైంని వేస్ట్ చేయదలుపు, మేము ఏదైతే స్టూడెంట్ టైం ఉందో ఆ టైం అనేది చాలా వాల్యూ ఇస్తాం, టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. అందుకనే మేము ఫౌండేషన్ పాస్ అయిన 5 మంత్స్లోనే అటెంప్ట్, అంటే వెళ్ళి మెయిన్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఒక రివిజన్ ఎగ్జామ్స్ పెట్టి ఇదిగో ఎగ్జామ్ ఇలా ఉంటుందని చూపించేసాం. సార్ అదే నేనే ఒక 1 ఇయర్ తర్వాత ఎగ్జామ్ ఉంటుందంటే నేనే సిలబస్ కంప్లీట్ చేయను, టైం ఉంది కదా అని చెప్పేసి స్లోగా చెప్తాను, చాలా తక్కువ అవర్స్ చెప్తారు. సార్ వాళ్ళందరూ మా సిలబస్ ఇప్పుడు ఎగ్జామ్ ఒక 1 వీక్ ఉండగా 2 రోజులు ఉండగా చదివే చదువుకి, ఎగ్జామ్ 2 మంత్స్ ఉందనంగా చదివే చదువుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇక్కడ అంతే, మేము అంతే. ఎగ్జామ్స్ ఇంకా వచ్చేస్తున్నాయి, వాళ్ళకి పాపం చదువుకోవడానికి టైం లేదు అన్నప్పుడు మనం ఎక్కువ అవర్స్ వేసుకొని టైం వేస్ట్ చేయకుండా, స్టడీ అవర్స్ ఎక్కువ లేకుండా సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత చదువుకోవడానికి ఎక్కువ టైం ఇచ్చి ఒక ప్లాన్డ్గా, అంటే టైం వేస్ట్ కానివ్వకుండా స్టూడెంట్ని రూట్ చేయటం. అంటే స్టూడెంట్ ఈ రోజుల్లో ఎప్పుడు మాత్రమే చదవగలుగుతారంటే ఒక ప్రెజర్ కుక్కర్ లాగా ప్రెజర్ పెట్టడం కాదు. స్టూడెంట్ని ఈ చదువుకునే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసినప్పుడు చదువుతాడు గ్యారెంటీ. ఆ టైం వేస్ట్ కానివ్వకుండా చూసాం. అండ్ ఇది మేము ఏదో ప్రెజర్ పెట్టో సో కాల్డ్ ఒక ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుందమ్మా, ప్రెజర్ కుక్కర్ లాగా అనమాట. ఎట్లా అంటే స్టూడెంట్ని ఇగో ఈ డ్రెస్సే వేసుకురావాలి, అట్ ది సేమ్ నన్ను ఒకరోజు ఆబ్సెంట్ అయితే మీ పేరెంట్స్కి ఫోన్ వెళ్ళిపోద్ది అని హింసించడం. మేము చేసాము, ఆబ్సెంట్ అయితే పేరెంట్స్ ఫోన్ చేయటం అని. కానీ ఎప్పుడు హింస పెట్టేసేసి ప్రెజర్ పెట్టి ప్రెజర్ కుక్కర్ లాగా అయితే చెప్పలేదు. 2-3 సార్లు చెప్తాం చదువు 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 అని మోటివేట్ చేస్తాం. అంతేగాని ఆ స్టూడెంట్ అరే ఈ చదువులో ఏమొద్దని బ్యాగ్ రేసి పరిగెత్తేలాగైతే ఉండకూడదు. ఈ వే ఆఫ్ ప్యాటర్న్లో స్టూడెంట్ టైంని క్యాలిక్యులేటెడ్గా ఉండి చూసుకొని సిలబస్ కంప్లీట్ చేసి 5 మంత్స్లో అటెంప్ట్ ఇచ్చేలా చేయటం వల్ల స్టూడెంట్ పాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదే నేను మాట్లాడేది పాస్ పర్సెంటేజ్. సార్ అప్పుడు మేము విలన్ లాగా కనిపించాం. ఎలా సార్ అంటే ఫెస్టివల్ వస్తే ఒక రోజే ఇవ్వటం, ఫెస్టివల్కి బోనాల ఫెస్టివల్ కానీ బతుకమ్మ ఫెస్టివల్ కానీ వస్తే ఆ ఒక్క రోజే ఇవ్వటం హాలిడే. ఇవి కొంచెం అప్పుడు నేను ఏంటి ఇలా చేస్తున్నాడు, మా సో కాల్డ్ మా వేరే ఫ్రెండ్స్ వేరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయింది, వాళ్ళకి సెలవు వచ్చింది, హాలిడే వచ్చేసి మేమేంటి సార్ ఏంటి క్లాస్ పెట్టేశాడని. మనం చేసాం, బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసాం, వినాయక చవితి సెలబ్రేషన్స్ చేసాం, అన్నీ చేసాం. దాంతోపాటు స్టడీస్ కూడా ఉంది, సిలబస్ కంప్లీట్ చేసాం, అటెంప్ట్ ఇచ్చాం. మరి గ్రూప్ 2 ఎలా సార్? మరి గ్రూప్ 2 గురించి ఎలా సార్? గ్రూప్ 2 అనేది ఎవరైతే మా దగ్గర గ్రూప్ 1 కోచింగ్ తీసుకొని గ్రూప్ 2కి వస్తున్నారో, ఈ గ్రూప్ 2 అంటే ఆల్రెడీ మా టీచింగ్ ప్యాటర్న్కి అలవాటు పడిపోయాం. మా మ్యూట్లో పెట్టాలి లేకపోతే డిస్టర్బెన్స్ వస్తుంది కదా.
ఒక్క నిమిషం. ఎవరైతే గ్రూప్ 2 క్లాసెస్‌కి వస్తారో వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది. మేము ఎలా చెప్తాం, ఏంటి టీచింగ్ ప్యాటర్న్. ఒక కాలిక్యులేటెడ్‌గా సిలబస్ కంప్లీషన్ ఏదైతే సిలబస్ ఉంటుందో, ఆ సిలబస్ కంప్లీషన్ యాక్యురేట్‌గా ఏ టాపిక్ మిస్ అవ్వకుండా ఒకటికి 2 సార్లు చెప్తూ ఆన్ టైమ్ కంప్లీట్ చేయడం. ఇది ఎప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది సార్ అంటే, ఒకసారి షెడ్యూల్ అనేది ఒక రోజు ముందే వస్తుందమ్మా మీకు. రేపు జరగబోయే క్లాసెస్ ఈ రోజు నైటే మాక్సిమం మారదు అది. రోజు ఒకటే షెడ్యూల్ ఉంటుంది మాకు. మాక్సిమం క్యాన్సిల్ అవ్వవు సార్ క్లాసెస్ ఎవరైనా. ఏదో రేర్ అనమాట ఇక క్లాసెస్ క్యాన్సిల్ అవ్వడం అనేది. సార్ ఫస్ట్ సిలబస్ కంప్లీషన్ ఆన్ టైమ్ అవ్వడానికి మేము ఫాలో అయ్యేది ఏంటి? మేము ఫాలో అయ్యే కంట్రోల్స్ ఏంటి? నో క్యాన్సిలేషన్ ఆఫ్ క్లాసెస్. చాలా రేర్ అమ్మా అసలు నాకు తెలిసి కౌంట్ చేయొచ్చు ఒకటి 2, 3 టైమ్స్. నాదైతే చాలా వరకు అవ్వదు. నేను ఇంకా లేట్ అయినా సరే వచ్చి క్లాస్ చెప్పిన వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. క్లాస్ క్యాన్సిల్ అనేది మేము పెట్టుకోలేదు. ఒక చాలా తక్కువ సార్లు ఇక క్యాన్సిల్ అవ్వడం అనేది. నో క్యాన్సిలేషన్ ఆఫ్ క్లాసెస్. ఇలా చేయటం వల్ల ఏమవుతుంది సార్ అంటే ఆన్ టైమ్ సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఇది ఒక్కటే చేస్తే సరిపోతుందా? నో. క్లాసెస్‌లో మనం క్లాస్ ఏం చెప్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఫ్యాకల్టీ ఆ బుక్‌లో ఉన్న టాపిక్ అతను ఎగ్జాంపుల్ లింక్ చేసి చెప్తున్నాడా? ఇప్పుడు నా క్లాస్ ఉంటుందమ్మా. ఒక టాపిక్ మాట్లాడుతూ ఉంటా. అది ఏం మాట్లాడినా ఆ కాన్సెప్ట్ గురించే లింక్ అయ్యి మాట్లాడుతూ ఉంటా. ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడటం స్టార్ట్ చేస్తున్నా. ఏంటి ఏదో సినిమా హీరో జైలుకి వెళ్తాడా లేదా? అసలు దాని గురించి ఏంటి అని మనకెందుకు అవన్నీ? సీఎంఏ ఇంటర్ ఎగ్జామ్‌లో వస్తదా అది? దాని గురించి క్లాస్‌లో మాట్లాడటం వల్ల అంటే సింపుల్‌గా ఒక మాటలో చెప్పాలంటే సుత్తి మాట్లాడకూడదు క్లాస్ అంటే. నువ్వు క్లాస్‌కి క్యాన్సిల్ అవ్వట్లేదు గానీ, క్లాస్ చెప్పకుండా సుత్తి చెప్తా ఉన్నావు నువ్వు. ఇప్పుడు నేను క్లాస్ ఎలా జరుగుతుందో చెప్తున్నాను కానీ, క్లాస్ కాన్సెప్ట్ చెప్పట్లేదు కదమ్మా! సేమ్ ఇదే చెప్తా ఉన్నావు. నువ్వు రోజు మోటివేషన్ అని చెప్పేసి హాఫ్ అన్ అవర్ తీసేసుకుంటున్నావు. రోజు ఏదేదో బయట టాపిక్స్ మాట్లాడుతున్నావు. ఇలా మాట్లాడినప్పుడు సిలబస్ అవ్వదు ఆన్ టైమ్‌లో. నువ్వు మాట్లాడు. ఒక 1 ½ అవర్ క్లాస్‌లో 1 మినిట్ మాట్లాడు. ఆర్ 2 మినిట్స్ మాట్లాడు. ఆర్ అక్కడెక్కడైనా ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడు. ఫర్ ఎగ్జాంపుల్ లా క్లాస్ చెప్తున్నావు. లీగాలిటీ గురించి మాట్లాడుతున్నావు. అప్పుడు ఆ ఎగ్జాంపుల్ లింక్ చేసుకో. గన్ షాట్‌గా. అంటే మా క్లాసెస్ అన్నీ ఎలా ఉంటాయంటే మేము ఎప్పుడు ఔట్‌సైడ్ టాపిక్స్ మాట్లాడం. ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం నీట్‌గా. ఆ ఎగ్జాంపుల్స్ అవన్నీ క్లాస్ ఉంటే వినాలనిపించిద్ది క్లాస్. అంటే మేము చేసుకుంటాం. మేము బ్యాక్ ఎండ్ వర్క్ చేసుకుంటాం. ఈ టాపిక్‌కి ఎగ్జాంపుల్ పడాలి. ఈ టాపిక్‌కి ఎగ్జాంపుల్ పడాలి. ఆ ఎగ్జాంపుల్ వింటుంటేనే మనకెలా ఉంటుందంటే ఒక రిలీఫ్ వస్తుంది. స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. అదేదో బుక్ ఓపెన్ చేసి చదువుకుంటూ వెళ్ళిపోవటం అయితే ఉండదు. అంటే నువ్వు ఫ్రేమ్ చేసుకునే క్లాస్ ఎలా ఉండాలి? స్క్రీన్ ప్లే ఒక సినిమా చూస్తున్నప్పుడు స్క్రీన్ ప్లే ఎలా ఉంటదమ్మా? బోర్ కొట్టకూడదు ఎక్కడ. అలా క్లాస్ బోర్ కొట్టకుండా నీట్‌గా ఎగ్జాంపుల్స్ డిజైన్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు స్టూడెంట్ క్లాస్‌ని ఎంజాయ్ చేస్తాడు. స్టూడెంట్ క్లాస్ ఎంజాయ్ చేస్తూ వింటాడు. అంతేగాని స్టూడెంట్ ఎంజాయ్ చేయాలని చెప్పి నువ్వు క్లాసు కాన్సెప్ట్ చెప్పకుండా ఔట్ సైడ్ సినిమా టాపిక్‌లో లేకపోతే పాలిటిక్స్ టాపిక్‌లో చెప్తాం వల్ల స్టూడెంట్ ఎంజాయ్ చేస్తాడు. కానీ స్టూడెంట్ పాస్ అవ్వడు. సిలబస్ కంప్లీట్ అవ్వదు. సో, అందుకనే మేము ఏమేం చేసాం సార్ అంటే మేము ఏదైతే క్లాసెస్ డిజైన్ చేసుకున్నామో మేమేదైతే చెప్పాలనుకుంటామో అది ఆల్రెడీ ఆ క్లాస్ చెప్పకంటే ముందే మా బ్రెయిన్‌లో రన్ అవుతుందమ్మా. ఈ క్లాస్ ఎలా చెప్పాలి అని చెప్పేసి ఒక విజన్ వచ్చేస్తది. ఎలా అయితే ఒక సినిమా తీసే డైరెక్టర్‌కి సీన్ ఎలా ఉండబోతుందో ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుందో, సేమ్ అలాగే మేము జరగబోయే క్లాస్ ఎలా ఉండబోతుంది, ఎక్కడ స్టూడెంట్ నవ్వుతాడు, ఎక్కడ స్టూడెంట్ డల్ అవుతాడు, ఎక్కడ స్టూడెంట్ ఆన్సర్ చేస్తాడు, ఎక్కడ ఆన్సర్ చేయడు, ఎక్కడ స్టూడెంట్ ఆన్సర్ తప్పైనప్పుడు మనం కరెక్ట్ ఆన్సర్ చేసినప్పుడు స్టూడెంట్ ఎక్కడ ఆశ్చర్యపోతాడు, ఎక్కడ స్టూడెంట్ అరే! ఇలా ఉంటుందా ఈ కాన్సెప్ట్ అని ఒకసారి స్టన్ అయిపోయి చూస్తాడు. ఇవన్నీ ఆల్రెడీ విజువలైజేషన్‌లో వచ్చుంటాయి. అలా క్లాసెస్‌ని మేము డిజైన్ చేస్తాం. డిజిటల్‌గా అవ్వచ్చు, లేకపోతే మా ఎగ్జాంపుల్స్ ద్వారా అవ్వచ్చు, లేకపోతే మా మెటీరియల్ ద్వారా అవ్వచ్చు, క్లాస్ ఎన్విరాన్మెంట్ ద్వారా అవ్వచ్చు. ఇంకొక మెయిన్ స్టూడెంట్‌కి మాకు ఉన్న ర్యాపో వల్ల కూడా అవ్వచ్చు. మేమేదో ఫ్యాకల్టీ లాగా బిహేవ్ చేసిన రోజులు చాలా తక్కువుంటాయమ్మా. స్టూడెంట్‌కి మాకు చాలా గుడ్ ర్యాపో ఉంటది. స్టూడెంట్ ఎలా ఫీల్ అవుతాడంటే, "అరే సారు" అనేం ఉండదమ్మా అక్కడ. ఉంటది. అంతేగాని అలా అని చెప్పేసి అరే ఒరేయ్ అనరు.
సారు అంటది కొంచెం క్లోజ్ ఫ్రీడమ్ ఉంటది. ఓకే. సార్ వాళ్ళు ఏదో తప్పు చేసినప్పుడే అరుస్తారు. నార్మల్‌గా ఉన్నప్పుడు సార్ చాలా క్లోజ్‌గా ఉంటారు. నేనని కాదు. నేనొక్కడినే కొంచెం క్లోజ్‌గా ఉండను. మిగతా సార్ వాళ్ళందరూ అయితే చాలా క్లోజ్‌గా ఉంటారు. ఇలాంటివన్నీ. సో, ఎన్విరాన్మెంట్ అండ్ ఫ్యాకల్టీ ఏదైతే ఉంటారో వాళ్ళు ఎందుకు అంత క్లోజ్ ఉంటారంటే ఇంటరాక్టివ్ మోడ్‌లో మేము క్లాసులు చెప్తాం. వాట్ ఈస్ ఇంటరాక్టివ్ మోడ్ సార్? ఇంటరాక్టివ్ మోడ్ అంటే ఏంటి సార్? స్టూడెంట్, ఫ్యాకల్టీ మాట్లాడుకుంటున్నట్టుంటాయి మా క్లాసెస్. క్లాస్‌లో ఉన్న ప్రతి స్టూడెంట్ నేమ్ మాకు ఐడియా ఉంటుంది. నేమ్ గాకపోయినా వాళ్ళ గురించి వాళ్ళు ఏ ఆన్సర్ జెప్పారు, కూర్చొని వాళ్ళ గురించి మాట్లాడమంటే మనం ఈ ఆన్సర్ మీరు ఇది జెప్పారు, ఈ ఆన్సర్ అది చెప్పారు, ఈరోజు మీరు క్లాస్‌కి రాలేదు, ఆ టాపిక్ చెప్తున్నప్పుడు మీ క్లాస్‌కి రాలేదు. అంతా మాకు ఐడియా ఉంటుంది. ఎందుకంటే వి ఇంటరాక్ట్ విత్ ద స్టూడెంట్స్, స్టూడెంట్ ఇంటరాక్ట్ విత్ అస్. అవి ఉన్నప్పుడు నీ క్లాసెస్ ఆన్ టైమ్ కంప్లీట్ అవుతాయి. క్లాస్ క్యాన్సిల్ అవ్వకూడదు. నువ్వు క్లాస్ మాత్రమే చెప్పాలి. అది ఎంటర్‌టైనింగ్ మోడ్‌లో జెప్పాలి. ఔట్‌సైడ్ ది క్లాస్ చెప్పకూడదు. ఈ 2 ఫాలో అయినప్పుడు డెఫినైట్‌లీ ఆన్ టైమ్ సిలబస్ కంప్లీట్ అవుతుంది. స్టూడెంట్‌కి అర్థం అవుతుంది. స్టూడెంట్‌కి క్లాస్ బోర్ కొట్టదు. కాన్సెప్ట్ యాక్యురేట్‌గా అర్థం అవుతుంది. అండ్ ఎక్కడ డీవియేట్ అవ్వదు స్టూడెంట్. అరే! ఈ క్లాస్ ఎందుకు వింటాంరా? అరే! ఈ క్లాసు ఆహ్, అర్థం కావట్లేదు. ఆర్ ఈ కాన్సెప్ట్ అర్థం కావట్లేదు అని ఉండదు. ఎందుకంటే దాని మీద ఆల్రెడీ రీసెర్చ్ చేసుంటాం. సార్ ఆన్ టైమ్ సిలబస్ కంప్లీట్ అవ్వటం వల్ల ఆబ్వియస్‌లీ స్టూడెంట్‌కి రివిజన్ ఎగ్జామ్స్‌కి ఎక్కువ టైమ్ వస్తుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటి సార్ అంటే, అప్పుడప్పుడు మనం రికార్డింగ్ కూడా చెక్ చేసుకోవాలి. రికార్డ్ అవుతుంది. రైట్. నేను మీతో తర్వాత జస్ట్ నేను ఇంకొక పాయింట్ చెప్తాను. అది కూడా చెప్పిన తర్వాత నేను మీతో సార్ ఆల్రెడీ గ్రూప్ 1 క్లాసెస్ జరుగుతున్నప్పుడు నేను ఇవన్నీ చెప్పాను ముందే మా పిల్లలకి. ఇప్పుడు వాళ్ళు వచ్చుంటారు. ఆర్ కొత్తగా జాయిన్ అయిన ఉంటారు. నేను చెప్తున్నప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారు. ఓకే. సార్ చెప్పింది ఇక్కడ కనెక్ట్ అయింది, ఇక్కడ కనెక్ట్ అయింది, ఇక్కడ కనెక్ట్ అయిందని. మా క్లాసెస్ డిజైన్ చేసేటప్పుడు గానీ, ఇవి గానీ, అవి గానీ. అండ్ ఇంకొక విషయం, ఎప్పుడైతే మనం సీరియస్‌గా క్లాసులు చెప్పుకుంటూ, స్టూడెంట్‌ని మోటివేట్ చేసుకుంటూ వెళ్తామో, ఆబ్వియస్‌లీ స్టూడెంట్ కూడా చదువుతారు. ఒక స్టూడెంట్ చూసి ఇంకో స్టూడెంట్ చదువుతాడు. ఇలా ఉంటుంది. సార్ ఫోర్త్ పాయింట్ మెటీరియల్. మెటీరియల్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి ఒక టూల్ లాగా ఉంటదమ్మా. మేము ఏదైతే చెప్తున్నామో దాన్ని మీరు చూసి చదువుకోవటం, ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటం, ఆ కాన్సెప్ట్ మీకు అర్థమైనప్పుడు మీరు ఎన్ని సమ్స్ అయినా చేయగలరు వెరైటీ ఇచ్చినప్పుడు. కొన్ని కొన్ని సమ్స్ ఆగిపోవచ్చు గానీ మిగతాయన్ని ఓకే. ఇది కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ అని. ఇంకా నాకు బాగా గుర్తమ్మా, మా పిల్లలు ఏమవుతుందంటే స్కానర్ అని ఒకటి ఉంటదమ్మా. స్కానర్ చేస్తారు ఎగ్జామ్ ముందు. నిజానికి నేనెప్పుడు అనుకుంటూ ఉంటాను. ఆ స్కానర్‌లో ఉన్న సమ్స్ అన్నీ మనం ఏవైతే ఉన్నాయో వాటిలో ఒకటి, 2, 3 డిఫికల్ట్ సమ్స్ ఏవో అడిగారు గానీ, మిగతాయన్ని మా పిల్లలే ఓన్‌గా చేసేసారు. సార్ మా పిల్లలే ఓన్‌గా చేసే అంత కేపబిలిటీ వస్తదా? రాదా? అనే ప్రతిసారి నాకు డౌటొచ్చేది. అంటే మా పిల్లలే అవన్నీ ఓన్‌గా చేసే కేపబిలిటీ వస్తదా? రాదా? అని ప్రతిసారి నాకు డౌటొస్తది. నేను డీటీ, జీఎస్టీ చెప్పినప్పుడు గూడా స్కానర్ సమ్స్ ఓన్‌గా చేయగలరా? లేదా? అనే డౌట్ నాకు ప్రతిసారి ఉంటది. ప్రతి బ్యాచ్‌కి ఉంటది. బట్ ఏ బ్యాచ్ నన్ను ఆ డౌట్‌ని నిజం చేయలేదు. వాళ్ళే చేసి అక్కడ ఏదైతే నాకు ఇప్పటికి ఒక 2, 3 డౌట్‌లు అడుగుతారు. అరే! ఇక్కడి దాకా వెళ్లి స్టూడెంట్ చేసాడు, చేయగలిగాడు. ఆ డౌట్ ఎలా అడుగుతారంటే అమ్మా జస్ట్ తెలిసిన వాళ్ళు. నేను చెప్పిన కాన్సెప్ట్ అక్కడ వేరేలాగా రాసుంటాడు జనరల్లీ. అంటే ఆ కాన్సెప్ట్ అక్కడ వేరే ట్విస్ట్ చేసుంటాడు. సార్ మనం ఇది గదా కాన్సెప్ట్ చెప్పుకుంది. ఇక్కడేంటి ఇలా ఉందని ఆ ట్విస్ట్ ఏదైతే ఉంటుందో అదైతే కొంచెం వర్డింగ్ మార్చుంటాడు. మనం ఇది గదా చెప్పుకుంది ఇది. అంటే వాళ్ళ కాన్సెప్చువల్ క్లారిటీ ఎంత ఉంటే అక్కడికి వెళ్ళి ఆ క్వెషన్‌లో ఆ మినిమమ్ పాయింట్ అంటే అక్కడ ఏదో ఒక పాయింట్ దగ్గరికి వెళ్ళి, ఆ డీప్ పాయింట్ దగ్గరికెళ్ళి ఆన్సర్ ఇలా గాదు ఇలా అని జెప్పేసి చెప్పాడు అంటేనే ఆ కాన్సెప్ట్ ఎంత క్లారిటీ ఉండుంటది. సో అది అప్పుడు నాకు అనిపిస్తది. ఇంత క్లారిటీ కాన్సెప్చువల్ క్లారిటీ ఇంత ఉంది గాబట్టే ఇక్కడి దాకా వచ్చారని. అంటే ఆ ఒక్క క్వెషన్ అంటే దాని ముందు క్వెషన్స్ అన్నీ చేసాడనగా ఇంకా చెప్తారు. సార్ మిగతా క్వెషన్స్ అన్నీ చేసేసాం. కొన్ని క్వెషన్స్ ఇలా చేసాడు సార్. కొన్ని క్వెషన్స్ ఇలా చేసాడు సార్. చూడండి కాన్సెప్చువల్ క్లారిటీ ఎంతుందో. అన్ని క్వెషన్స్ చేసేసారు వీళ్ళు ఓన్‌గా. కొన్ని మనం చెప్పినట్టే చేసారంట. కొన్ని వేరేలా చేసారంట. దాన్ని బట్టి నాకేమర్థమైంది? హై ఎండ్ క్లారిటీ ఉంది వీళ్ళకి కాన్సెప్ట్ గురించి. అంటే ఏ క్వెషన్ ఇస్తే ఎలా చేయాలి? ఏ క్వెషన్ ఇస్తే ఎలా చేయాలి? వాళ్ళెక్కడ తప్పు చేశారు స్కానర్‌లో ఇలాంటివన్నీ క్లారిటీ ఉందమ్మా. ఎప్పుడు అది మాత్రం అది వస్తదంటే కాన్సెప్చువల్ క్లారిటీ హై ఎండ్ ఉన్నప్పుడు. సార్ అది
ఫ్యాకల్టీ గొప్పతనం కాదు. ఫ్యాకల్టీ క్లాసెస్ 40-50% ఉంటది. స్టూడెంట్ దాన్ని అర్థం చేసుకొని, దాన్ని అప్లై చేసి, దాని మీద ఎఫర్ట్ పెట్టినప్పుడు అది వస్తది. అంటే అది ఒక క్లాప్స్ ఎలా అమ్మా 2 హ్యాండ్స్ ఉంటేనే కదా క్లాప్స్ వచ్చేది. మాది ఒక హ్యాండ్, మీ ఎఫర్ట్ ఒక హ్యాండ్. ఈ 2 హ్యాండ్స్ కలిసినప్పుడే క్లాప్స్ వస్తాయి. బట్ మా సైడు మేము ఎంత ఇవ్వాలి 100% అదంతా ఇస్తామమ్మా. 100% మేము స్టూడెంట్స్‌కి ఎంత ఇవ్వాలి ఆన్ టైమ్‌లో పాస్ అవ్వడానికి అదంతా ఇస్తాము. సో, అది మా సైడ్ ఏదైతే ఎఫర్ట్ ఉంటుందో అది కంపల్సరీ ఉంటుంది. మీ సైడ్ ఎఫర్ట్స్ కూడా కంపల్సరీ ఉండాలి అని ఐ హోప్ షుడ్ గివ్. సార్ ఇది ఓవరాల్‌గా పాయింట్స్ అమ్మా. ఈ బ్యాచ్ మేము రన్ చేసేటప్పుడు మేము అనుకున్నది ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ టైం ఇవ్వాలి స్టూడెంట్స్‌కి. ఎందుకు? సింపుల్. మీరు గ్రూప్ 1కి వచ్చినప్పుడు మా బ్యాచ్ స్టార్ట్ అయింది సెప్టెంబర్ 5కి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా స్టార్ట్ అయిందమ్మా. ఫుల్ డే క్లాసెస్. టీచర్స్ డే తర్వాతే ఫుల్ డే క్లాసెస్ స్టార్ట్ అయినాయి. ఎందుకంటే అంతకంటే ముందు మీరు ఫుల్ డే పెడతానంటే గొడవ చేశారు. సార్ అని 8 తర్వాత పెడతారు ఐ మీన్ 5 తర్వాత క్లాసెస్ పెడదామన్నా సరే. అలా మనం ఆ టైమింగ్స్‌లో రన్ చేసి కూడా సిలబస్ కంప్లీట్ చేసుకుందాం. సార్ ఇప్పుడు మనకు కొంచెం ఎక్కువ టైం వస్తది. ఈవెన్ ఫెస్టివల్స్ ఉన్నా. అందుకని మేమేం చేసాము, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత డిసెంబర్ 23 స్టార్ట్ చేస్తున్నాము. గ్రూప్ 2కి రండి అన్నాను. వీళ్ళు చూడండమ్మా మా వాళ్ళందరూ వచ్చేసారు. క్లాస్ ఫిల్ అయిపోయింది. బెంచెస్ అన్నీ ఫిల్ అయిపోయినాయి. అలా ఎగ్జామ్ రాసారు. ఇంటికెళ్లారు. మళ్ళీ 23 వచ్చేసారు. ఇదిగో అందరూ కనిపిస్తున్నారు. అలా 23 వచ్చేసారు. సెటైర్ అమ్మా. సెటైర్ ఏసాను. సరే ఎప్పుడొస్తారు సార్ మరి అంటే జనవరి సంక్రాంతి అయిపోయిన తర్వాత అంటే 20 ఏసుకోవచ్చు. ఆర్ 16థ్ ఏసుకోవచ్చులే మరి 20 అంటే గొడవ చేస్తారు. 16థ్ వేస్తారు. 16థ్ వస్తారు. కొంతమంది రిజల్ట్స్ అయిపోయిన తర్వాత పేరెంట్స్‌తో పాటు వస్తారమ్మా. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫౌండేషన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆర్ ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొత్తగా వస్తారు. వచ్చి మాట్లాడి సార్ ఒక 1 వీక్ తర్వాత డెసిషన్ తీసుకొని వస్తాం సార్. సార్ ప్రతిసారి మనం పిల్లలొచ్చే వరకు వెయిట్ చేస్తాం. బట్ ఈసారి పిల్లలొచ్చే వరకు వెయిట్ చేయము. వాళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు ఏవైతే క్లాసెస్ మిస్ అయినాయో అవి ఎలా చెప్పాలి అని వాళ్ళకి సెపరేట్‌గా మేము చూసుకుంటాం. ప్రతి క్లాస్ రికార్డ్ అవుతుంది కాబట్టి. ఏముంది సార్ మీ ఇన్‌స్టిట్యూట్ కాతే వేరే ఇన్‌స్టిట్యూట్ దగ్గరికెళ్ళి జాయిన్ అవుతా. వాళ్ళు మేము వెళ్ళినప్పుడే స్టార్ట్ చేస్తారు కదా! నువ్వు ఎప్పుడైతే వెళ్తావో అప్పుడే బ్యాచ్ ఉందని గాని ఆర్ ఇప్పుడు జనవరి 5థ్ లోపు ఏ బ్యాచ్ స్టార్ట్ అవ్వకుండా నువ్వు వెళ్ళినప్పుడే బ్యాచ్ స్టార్ట్ అవుతున్న ఇన్‌స్టిట్యూట్‌లో నువ్వు జాయిన్ అయితే కట్టిన ప్రతి రూపాయి వేస్టే. అలాంటి ఇన్‌స్టిట్యూట్ జాయిన్ అవ్వటం కంటే అసలు చదువు మానేయటం మంచిది. నువ్వు ఎప్పుడైతే ఎళ్ళావో అప్పుడే బ్యాచ్ ఉందని చెప్పినా, ఇప్పుడు రిజల్ట్స్ తర్వాత. లేదా అప్పుడు బ్యాచ్ స్టార్ట్ చేస్తాం, కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందని చెప్పినా, మేమేం చెప్తాం, ఓకేనమ్మా నీకు మళ్ళీ సెపరేట్‌గా చెప్తా అని ఈ బ్యాచ్‌లోనే కూర్చోబెడతాం కానీ కొత్త బ్యాచ్ అయితే ఏముండదు. అలాంటి ఇన్‌స్టిట్యూట్ ఇంకా బ్యాచ్ స్టార్ట్ చేయలేదని, వాళ్ళు స్టార్ట్ చేసినా కంప్లీట్ చేయరని, చేసినా గానీ క్వాలిటీ ఉండదని బాగా గుర్తుపెట్టుకోండి. సరే. సో, అంటే ఇప్పుడు ఏంటి సార్ బ్యాచ్ డిసెంబర్ 23 అంటే 23 అమ్మ. రేపటి నుంచి క్లాసెస్ జరుగుతాయి. మీరొచ్చినా, రాకపోయినా. అండ్ ఎవరైతే లేట్‌గా వస్తారో వాళ్ళకి మళ్ళీ రికార్డింగ్స్ ఇవ్వటం, మళ్ళీ వాళ్ళకి సెపరేట్‌గా చెప్పడం జరుగుతుంది గానీ, బ్యాచ్ అనేది ఆన్ డేట్ కంప్లీట్ అవుతుంది. మేము ఈసారి డిసైడ్ అయిపోయామమ్మ. ఎందుకంటే వచ్చిన ఇద్దరు, ముగ్గురు స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్యాయం చేయకూడదని. సార్ మిగతా అడ్మిషన్స్ మీరు లూజ్ అవుతారు గదా! డబ్బులు పోతాయి గదా మీకు. సార్ ఏ ఇన్‌స్టిట్యూటు అలా ఆలోచించదు. అంటే వాళ్ళెవరో వస్తారు. వాళ్ళ కోసం వెయిట్ చేసి ఏది ఏ ఏ బాగా రన్ అయ్యే ఇన్‌స్టిట్యూట్, ఏ స్టాండర్డ్ ఇన్‌స్టిట్యూట్ అలా ఆలోచించదు. ఎవరో వస్తారు రిజల్ట్స్ తర్వాత, ఇంకో రిజల్ట్స్ తర్వాత ఓ 10 మందొస్తారు. వాళ్ళు బ్యాచ్ సగం అయిపోయింది. ఆ 2 చాప్టర్స్ అయిపోయిందంటే జాయిన్ అవ్వరు అని చెప్పేసి వాళ్ళ కోసం సిలబస్ డ్రాగ్ చేయటం గానీ, వాళ్ళ కోసం సిలబస్‌ని మనం ఆపేసేసేసి ఆల్రెడీ వచ్చిన వాళ్ళు టైం వేస్ట్ చేయటం గానీ, ఇలాంటిది ఏ స్టాండర్డ్ ఇన్‌స్టిట్యూట్ చేయదమ్మా. మనం మీరెవరైనా చేస్తారు సార్ అది అంటే, అసలు బ్యాచ్ కంప్లీట్ చేయలేరు వాళ్ళు. అలాంటి వాళ్ళు చేస్తారు అవన్నీ. కాబట్టి మీరు జాగ్రత్తగా హాలిడే అనేది పాస్ అయిపోయినప్పుడు తీసుకోవాల్సింది. మనం చిన్నపిల్లలం కాదు అని మనం తెలుసుకోవాలి. ఎంజాయ్ చేయాలంటే ఇంట్లోనే ఉండాలని కాదు. ఎంజాయ్‌మెంట్ అనేది మన బ్రెయిన్‌లో ఉంటుంది. అండ్ మనం ఎక్కడ స్టబాన్ ఉండాలి, ఎక్కడ రిలాక్స్డ్‌గా ఉండాలని కోరుకోవాలి. ఇలాంటి విషయాల్లో మనం స్టబాన్ ఉండాలి. ఐ షుడ్ గో. ఎగ్జామ్స్ ముందు, తర్వాత రిలాక్స్ అవుదాం ఇది అంటే ఎగ్జామ్ అనేది లైఫ్‌లో ఒక పార్టే అమ్మా. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఒక పార్ట్ చేసాము అంతే. అదేదో సాధించేసాం ఇంక లైఫ్ అయిపోయింది. ఇక ఎగ్జామ్స్ రాసేసాం అంటే రిలాక్స్ అయిపోవచ్చు అనుకోవద్దు. అది ఫౌండేషన్ అవ్వచ్చు, ఇంటర్ గ్రూప్ 1 అవ్వచ్చు. ఏదైనా సరే మీరు క్లాసెస్‌కి రండి అని రిక్వెస్ట్ మోడ్‌లో అడుగుతున్నాను నేను. క్లాసెస్‌కొస్తే ఫ్యాకల్టీ కూడా
ఇంకొంచెం మోటివేషన్‌తో సిలబస్ అనేది ఆన్ టైమ్ కంప్లీట్ చేయటం, ఇంకో పాయింట్ ఎక్కువ చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి 2 సార్లు రిపీట్ చేసి ఆయన 4 సార్లు చెప్పటం మీకు అర్థమయ్యేలాగా. ఇంకా ఎడిషనల్ క్వెషన్స్, ఎడిషనల్ పాయింట్స్ మాట్లాడటం జరుగుతుంది. ఎప్పుడు మాత్రమే ఇది హ్యాపెన్ అవుతుంది సార్ అంటే, మేము డిసెంబర్ 23 అంటే మా ఎక్స్‌పెక్టేషన్ ఏంటంటే క్లాస్‌లో స్టూడెంట్స్ ఉంటారు. వచ్చి కూర్చుంటారు చెప్పాలి అని. ఇలా ఆన్‌లైన్‌లో కెమెరాలు చూసి చెప్పాలని మా ఉద్దేశ్యం కాదు. 10 మంది ఉన్నా సరే మేము కంప్లీట్ చేసుకుంటాం. ఇది మాట్లాడదామని యాక్చువల్ గ్రూప్ 2కి నాకు క్లాస్ లేదు. ఇంట్రో క్లాసు. బట్ ఇదొకటి మాట్లాడదామనే. మా ఫ్యాకల్టీ అదేం చూడరమ్మా. నేను చెప్పాను అంటే మా టీము పిల్లలున్నా లేకపోయినా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు అదే క్వాలిటీతో. అదేంటి సార్ నేను తర్వాత వస్తాను. మళ్ళీ నాకు ఫస్ట్ నుంచి లేదు కదా! వేరే ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్తాను. దీని గురించి మాట్లాడతా. వేరే ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్తాను. వెళ్ళమ్మా 90,000 ఫీజు. సిలబస్ ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో తెలీదు. ఏం చెప్తాడో కూడా తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదు లేదు బానే ఉంటది. అన్నీ చూసామమ్మా. అన్నీ వెళ్లి చూసి రండి. ఫీజు నాకు డబుల్ 90,000 ఫీజు. నాకు డబుల్ ఫీజు. ఏదైతే ఫీజు బోత్ గ్రూప్స్ చెప్తున్నానో దానికి డబుల్ అమౌంట్ అది 90,000. అండ్ ఇంకొక విషయం, ఏ ఫ్యాకల్టీ వస్తారు ఏంటి ఎవరికీ తెలీదు. వాళ్ళు ఎలా చెప్తారో ఇంకసలు తెలీదు. నీకు డెమో క్లాసెస్ ఎవరు ఇవన్నీ తెలీదు. అండ్ ఇంకొక ఇన్‌స్టిట్యూట్ సార్ నేను అప్పుడే స్టార్ట్ చేశాడంట. మీ దగ్గర మిస్ అయిపోయాను కదా! 2 చాప్టర్‌లు అప్పుడు వెళ్తాను. ప్రతి చాప్టర్ రికార్డ్ అవుతుంది కాబట్టి ఇబ్బందేం లేదు. మళ్ళీ చెప్తాం మీరొచ్చిన తర్వాత. అలా అని లేట్‌గా రావద్దు. ఎవరైతే లేట్‌గా వస్తారో వాళ్ళకి. అండ్ ఇంకొక విషయం రిజల్ట్స్ తర్వాత ఒక 2 వీక్స్ టైం తీసుకొని వచ్చిన వాళ్ళు పాస్ అవుతారనే నమ్మకం అయితే నాకు లేదు. పాస్ అయ్యేవాడు ఎవడు అంత లేట్ రాడు. ముందే వచ్చేస్తాడు. బట్ వాళ్ళని కూడా పాస్ చేసే సత్తా నాకుంది. రిజల్ట్స్ తర్వాత 2 వీక్స్ తర్వాత వచ్చిన వాళ్ళని పాస్ చేసిన సత్తా కూడా మాకుంది. వాళ్ళకి సెపరేట్‌గా మళ్ళీ మేము హార్డ్ వర్క్ చేసి స్పెషల్ క్లాసెస్ పెట్టి, అడిషనల్ క్లాసెస్ పెట్టి వాళ్ళని కూడా మెయిన్ బ్యాచ్‌లో మెర్జ్ చేసి వాళ్ళని కూడా పాస్ చేయించాం మేము. అంతేగాని మెయిన్ బ్యాచ్ పిల్లల్ని అన్యాయం చేసేసి అలా చేయలేదు. సో, అవన్నీ మాకు ఎక్స్‌పీరియన్స్ అమ్మా ఇది ఓవరాల్‌గా. ఇప్పుడు మీతో మాట్లాడతా ఇంకా. సార్ ఇప్పుడు సమ్మరీ మళ్ళీ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు. సరే ఈ క్లాస్‌కి కూడా లేట్‌గా జాయిన్ అయిన వాళ్ళ గురించి మాట్లాడాలి కాబట్టి వాళ్ళ గురించి కూడా మాట్లాడదాం. సింపుల్ అమ్మా. లేట్‌గా వస్తే ఫ్యాకల్టీకి ఏం నష్టం లేదు. మీకే నష్టం అదొకటి. డిసిప్లిన్ ఇన్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ బయట ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం. డిసిప్లిన్ లేకుండా, ఎలా మాట్లాడాలో లేకుండా, మెచ్యూరిటీ లేకుండా ఎంత హైట్స్‌కెళ్ళినా టబ్బని కింద పడిపోతారు. రోజు చూస్తానే ఉన్నాం న్యూస్‌లో మనం. దట్స్ వై సక్సెస్ విత్ ద డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సక్సెస్ ఉన్నా లేకపోయినా డిసిప్లిన్ ఈజ్ ఇంపార్టెంట్. హ్యాపీనెస్ ఉంటుంది. పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. డిసిప్లిన్ ఉన్నప్పుడు సక్సెస్ ఉన్నా, డబ్బులున్నా లేకపోయినా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది ఫస్ట్. అది. డిసిప్లిన్ అనేది ఫాలో అవ్వటం చెప్పినంత ఈజీ గాదు. చాలా కష్టం. సార్ నేను గ్రూప్ 2లో ఏం చెప్పబోతున్నాను సార్ అంటే, ఆడిటింగ్ అనే సబ్జెక్ట్ నేను చెప్పబోతున్నాను. గ్రూప్ 2లో ఏ సబ్జెక్ట్ చెప్పబోతున్నాను? ఆడిటింగ్ అనే సబ్జెక్ట్. ఆడిటింగ్ అనే సబ్జెక్ట్ ఎన్ని మార్క్స్ సార్? 50 మార్క్స్. దీని కాంబినేషన్ కార్పొరేట్ అకౌంట్స్ అని ఉంటుందమ్మా. సింపుల్‌గా నేను అకౌంటింగ్ అని రాస్తున్నాను. ఇది ఎన్ని మార్క్స్ సార్? ఇది కూడా 50 మార్క్స్. చాలామంది అకౌంట్స్ ఒక్కటే చదువుకొని వెళ్ళిపోయినా ఈ సబ్జెక్ట్ పాస్ అయిపోతారు. చాయిస్ ఉంటది కాబట్టి మీకు. కానీ ఆడిటింగ్ కూడా చదువుకొని వెళ్ళినప్పుడు ఈ సబ్జెక్ట్‌లో మీరు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. మాక్సిమం మార్క్స్ స్కోర్ చేయొచ్చు. వేరే సబ్జెక్ట్స్ ఎక్కడైనా ఆగిపోయినా అవి స్కోర్ చేయొచ్చు. గ్రూప్ 2 గురించి మాట్లాడాలి అంటే నేను గ్రూప్ 1తో కంపేర్ చేస్తే ఈజీ అనొచ్చు. నేను చాలా బ్యాచెస్ గ్రూప్ 1 కాకుండా గ్రూప్ 2 ఫస్ట్ రాయించిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకు ఈజీ సార్ అంటే ప్రతి పేపర్ ఇందులో ఉన్న 4 పేపర్స్‌లో 2 కాంబినేషన్స్ ఉంటాయి సబ్జెక్ట్స్. ఓఎంఎస్ఎం, అకౌంట్స్ ఆడిటింగ్, అకౌంట్స్ ఆడిటింగ్ అండ్ ఇంకా బీడీఏ అండ్ ఎఫ్ఎం ఇలా 2 కాంబినేషన్స్ ఉంటాయి. కాస్టింగ్. కాస్టింగ్ ఆల్రెడీ గ్రూప్ 1లో బేస్ ఉంటుంది కాబట్టి దీని కంటిన్యూషన్. కాబట్టి అక్కడ కూడా బేస్ ఉన్నాయి. గ్రూప్ 2 ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఈజీగా పాస్ అవ్వచ్చు వెన్ కంపేర్ టు గ్రూప్ 1. సో, గ్రూప్ 2 అనేది ఈజీ టు పాస్. ఒకవేళ గ్రూప్ 1 రిజల్ట్ ఫెయిల్ అయినా సరే గ్రూప్ 2 కూడా చదివేసేసి గ్రూప్ 1తో కలిపి రాస్తే ఈజీగా అయిపోద్ది. ఈ మార్క్స్ యాడ్ అవుతాయి. అండ్ ఇంకొకటి గ్రూప్ 1 పాస్ అయిన తర్వాత గ్రూప్ 2 అనేది ఇంకా కేక్ వాక్ అనమాట. ఈజీగా రాసేయొచ్చు. అందుకనే గ్రూప్ 2 అనేది ఈజీ అన్నాను నేను. ఎందుకు అంటే మీరు చూస్తున్నప్పుడు కొన్ని ఈజీ టాపిక్స్ ఉంటాయి. ఓఎంఎస్ఎం చాలా హై మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఇక్కడ అకౌంట్స్ ఆడిటింగ్ ఇది కూడా అండ్ ఎఫ్ఎం, బీడీఏ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే కాస్టింగ్.
మేనేజ్మెంట్ అకౌంటింగ్ కొంచెం గ్రూప్ 1లో బేస్ ఉంటుంది కాబట్టి దాని కంటిన్యూషన్ కాబట్టి ఈజీ అనిపిస్తుంది. సపరేట్‌గా చదివినప్పుడు కష్టం ఉంటుంది కానీ, ఎవరైతే గ్రూప్ 1 లేకుండా గ్రూప్ 2కి వస్తారో వాళ్ళకి మేమేం చేస్తాం సార్ అంటే, ఎడిషనల్ క్లాసెస్ పెడతాం. కాస్టింగ్ వరకు. ఆ బేసిక్స్ కోసం. కాబట్టి ఇబ్బంది పడక్కర్లేదు. సార్ నేను గ్రూప్ 2 కాదు గ్రూప్ 2కి వచ్చేస్తా డైరెక్ట్ ఈజీ అంటున్నారు కదా! ముందు రాయిస్తే అది పాస్ అవుతారనుకుంటున్నారు కదా! అంటే మీరు ఏ మాత్రం ఆలోచించకుండా గ్రూప్ 2 కూడా ఫస్ట్ చేయొచ్చు. ఇబ్బందేం లేదు. కాన్ఫిడెంట్‌గా చెప్తున్నా. ఎందుకంటే మీ సీనియర్స్ అందరూ ఫస్ట్ గ్రూప్ 2 రాసి తర్వాత గ్రూప్ 1 రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఓవరాల్. ఆల్రెడీ సబ్జెక్ట్స్ ఏంటి అనేది సార్ వాళ్ళు చెప్పుంటారు. నా సబ్జెక్ట్ అయితే ఇది. ఆడిటింగ్ గురించి రేపు ఫస్ట్ క్లాస్ ఉంటుంది. రేపు మాట్లాడతాను దాని గురించి. బ్యాచ్ గురించి మాత్రమే మాట్లాడాలి కాబట్టి ఈ క్లాస్‌లో బ్యాచ్ గురించి మాత్రమే మాట్లాడతాను. ఆడిటింగ్ అనేది చాలా ఈజీ అమ్మ. నేను ఓన్‌గా రాసిన మెటీరియల్ ఉంటుంది. అది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అది మీరు రాసినా సరిపోతుంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది ఆడిటింగ్ అనేది. అంటే ఒక ప్రాక్టికల్ సబ్జెక్ట్ కాబట్టి చాలా బావుంటుంది. ప్రాక్టికల్ లైవ్ ఎగ్జాంపుల్స్ వస్తాయి మీకు. ఇంట్రెస్టింగ్‌గా కూడా ఉంటుంది. అండ్ చాలా ఎలా అంటే ఒక పజిల్ గేమ్ లాగా కూడా ఉంటుంది ఆడిటింగ్ అనేది. అది డ్రై సబ్జెక్ట్ జనరల్లీ ఆల్ ఓవర్ ఇండియా మీకు చాలా డ్రైగా ఉంటుంది. థియరిటికల్ సబ్జెక్ట్ కాబట్టి. కానీ నేను అలా చెప్పను ఆ సబ్జెక్ట్‌ని. చాలా వేరే ఆహ్, డిఫరెంట్ మోడ్‌లో చెప్తాను. అది వింటేనే అర్థమవుతది. విన్నప్పుడే అది ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. థింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. వినటానికి హ్యాపీగా ఉంటది. అండ్ బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ గానీ, యాటిట్యూడ్ గానీ చాలా చేంజ్ అవుతుంది ఆ సబ్జెక్ట్ వినటం వల్ల. అండ్ ద వే యూ థింక్ విల్ చేంజ్ అవుతుంది. ఇది ఓవరాల్. సో ద థింగ్ ఈస్ యూ హ్యావ్ టు బీ ఫోకస్. ఫోకస్ ఒకటి ఉండాలి. డిసిప్లిన్ ఉండాలి. రెగ్యులారిటీ ఉండాలి. ఇంక మీకు చెప్పే అంత పెద్దోడిని కాదు నేను. నేను చెప్పినా మీరు వింటారు అని 100% గ్యారంటీ కూడా నాకు లేదు. బట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నా. రైట్? సరే. సార్ మరి ఒక్కొక్కళ్ళని అడుగుదాం. మా జనరల్‌గా నేను క్లాస్‌కొచ్చే పర్పస్ ఏంటి అని మీ అందరికి తెలుసు. మా స్టూడెంట్స్‌తో మాట్లాడదాం కాసేపు క్లాస్ చెప్పడం అంటేనే మాట్లాడుతున్నా నా దృష్టిలో. అదొక హై ఫీల్ ఒస్తది నాకు. అందుకనే క్లాసెస్ 10 ఇయర్స్ నుంచి చెప్పినా నాకెప్పుడు బోర్ కొట్టదు. ప్రతి క్లాస్ ఎంజాయ్ చేస్తూ ఉంటా నేను. బికాజ్ నా క్లాసెస్ అన్నీ మీరు చూస్తే మేము మాట్లాడుకుంటున్నట్టు ఉంటది మా పిల్లలు మేము. సో, ఐ టీచ్ ద క్లాసెస్ ఇన్ ఎ ఇంటరాక్టివ్ మోడ్ అండ్ ఐ ఎంజాయ్ విత్ ద స్టూడెంట్ అండ్ ద సబ్జెక్ట్. అది మెయిన్. సింపుల్‌గా చెప్పాలంటే మిమ్మల్ని మిస్ అవుతున్నా క్లాస్‌లో. ఎప్పుడొస్తారో కనుక్కుందామని వచ్చాను. మాట్లాడదాం. అమ్మ ఎప్పుడొస్తారు? మీతో మాట్లాడాను సార్ మేము అనే రోజులో ఉన్నారు. వర్క్ చేయట్లేదు. తర్వాత అమ్మ ఒక్క నిమిషం. ప్రజ్ఞానా? యజ్ఞ ఓకే. యజ్ఞప్రియ 6 తర్వాత వస్తావమ్మా? నీ పేరు మేఘనా కదమ్మా? అదా? ఓకే. రైట్. 6 తర్వాత వస్తావు. మళ్ళీ సంక్రాంతి అని వెళ్ళిపోతావు కదా! 6 తర్వాత కొంచెం ముందు రా అమ్మా. జనవరి 3 అలా వచ్చేసేయి. 26థా? ఓకే. ఓకే. ఆ! ఓకే అమ్మా. ఏముంది 26థ్ అయితే ఓకే బెటరే. ఇంకా ఈ 'రామ్ చరణ్' అని ఉన్నాడు అబ్బాయి నాకు గుర్తున్న అందరి పేర్లు గుర్తున్నాయి నాకు. 'రుచిత' గుర్తుంది. 'శ్వేత', 'వర్ష', 'చరణ్', 'లక్ష్మీకాంత్', 'బద్రి' అందరి పేర్లు గుర్తున్నాయి నాకు. ఈ అమ్మాయి రాలేదమ్మా. ఒక అమ్మాయి ఉంటుంది. ఇక్కడే లోకల్ అమ్మాయి. అమ్మాయి పేరేంటో నేను మర్చిపోయాను. ఇక్కడ కూర్చుంటుంది కదా! అమ్మాయి రాలేదు. ఉల్లాస్‌ని రాలేదు కదా! చూద్దాం వాళ్ళందరూ. ఫాస్ట్‌గా రావాలి మీరు. ఓకేనా? 'వర్ష' వీళ్ళందరూ మేము మ్యూట్‌లో ఉంటామని ఫిక్స్ అయిపోయారు. సరే. మీరు ఫాస్ట్‌గా వచ్చేయండమ్మా. నేనైతే రేపు సబ్జెక్ట్ స్టార్ట్ చేసేస్తున్నా. రేపు ఐ థింక్ రేపు హాలిడే రేపు కాదు. 26థ్‌న క్లాస్ స్టార్ట్ చేస్తున్నా. మరి 26థే పెట్టొచ్చు కదా! అంటే మిమ్మల్ని అందరిని మోటివేట్ చేయాలి కదా! మేము రెడీగా ఉన్నాం. మీకోసం వెయిట్ చేస్తున్నాం. నేనైతే చాలా మిస్ అవుతున్నాను మిమ్మల్ని. 1 మంత్‌గా క్లాసెస్ లేవు అసలు నాకు. అలా పిచ్చి పట్టిపోతుంది క్లాసెస్ చెప్పకపోతే. మీరొస్తే నేను క్లాసెస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చెప్తాను. ఈసారి గ్రూప్ 1 నేను గ్రూప్ 2 2 ఉంటాయి ఇక్కడ మనకి. గ్రూప్ 2 కదా మీరు? సో, మీ ఆడిటింగ్ పార్ట్ నేనైతే 26థ్ స్టార్టింగ్ క్లాస్ ఉంటుంది. స్టార్టింగ్ క్లాస్ భలే ఉంటుంది అసలు ఆడిటింగ్. ఆడిటింగ్ అంటే ఏంటో ఇంట్రడ్యూస్ చేస్తాం కాబట్టి. సో, అందరూ మిస్ అవ్వకుండా స్టార్టింగ్ క్లాస్‌కి రండి. మీరేమన్నా అడగాలంటే అడగొచ్చు నన్ను.
శ్రీ వైష్ణవి 28. ఓకే. మీరేమన్నా అడగాలంటే అడగొచ్చు నన్ను. ఏముంటేళ్ళమ్మా అడగటానికి అంటారా? ఒక నిమిషం పార్టిసిపేట్ చేయడం. సరే, మీరు అలా అడగరు కాబట్టి నేను చెప్తాను. సార్ మన అటెంప్ట్ జూన్ 2025. ఇప్పుడు రాసిన గ్రూప్ 1 పాస్ అయినా ఫెయిల్ అయినా బోత్ గ్రూప్స్ ఆర్ గ్రూప్ 2 2025లో రాయాల్సిందే, కంపల్సరీ పాస్ అవ్వాల్సిందే. దట్ ఈస్ అవర్ టార్గెట్. మన టార్గెట్ అది. సార్ ఇప్పుడు పాస్ అవ్వాలంటే కంపల్సరీ 2 మంత్స్ రివిజన్ కావాల్సిందే. 2 మంత్స్ రివిజన్ కావాలంటే జూన్ 2025 నుంచి 2 మంత్స్ బ్యాక్ కౌంట్ చేయండి అమ్మా. మే, ఏప్రిల్ రివిజన్ చేయాలి. అంటే మే ఏప్రిల్కి రివిజన్ పెట్టేసుకుందాం. అంటే సిలబస్ ఎప్పుడు కంప్లీట్ అవ్వాలి సార్? మార్చ్ 31 మ్యాక్స్ టు మ్యాక్స్ ఏప్రిల్ ఫస్ట్ వీక్. ఏప్రిల్ ఫస్ట్ వీక్ కల్లా, అంటే కట్ ఆఫ్ డేట్ ఈజ్ ఏప్రిల్ 10th కల్లా, ఏప్రిల్ 10th కల్లా సిలబస్ కంప్లీట్ అయిపోవాలి. ఏప్రిల్ 10th కల్లా సిలబస్ కంప్లీట్ అవ్వాలి. ఏమన్నా చిన్న టాపిక్స్ కానీ ఆర్ ఒక సబ్జెక్ట్లో ఉన్న 1-2 టాపిక్స్ కానీ పెండింగ్ ఉండొచ్చు, కానీ దిస్ ఈజ్ ద మ్యాక్సిమం డేట్. ఏప్రిల్ 10th కల్లా సిలబస్ కంప్లీట్ అయిపోవాలి. ఏప్రిల్ 10th కల్లా సిలబస్ కంప్లీట్ అయిపోవాలి. ఏప్రిల్ 10th కల్లా సిలబస్ కంప్లీట్ అయిపోవాలి. సార్ ఏప్రిల్ 10th కల్లా సిలబస్ కంప్లీట్ అవ్వాలి అంటే మనం 1 మంత్లో చెప్పలేం కదా 4 సబ్జెక్ట్స్. కంపల్సరీ 2 మంత్స్ కానీ 2.5 మంత్స్ కానీ టైం కావాలి. ఇక్కడ నుంచి 2.5 మంత్స్ బ్యాక్ కౌంట్ చేసాము అంటే మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 మంత్స్ ఉంది కదా సార్. 3 మంత్స్ ఉన్నా సరే జనవరిలో ఫెస్టివల్స్ ఉన్నాయి, ఫిబ్రవరిలో 28 డేస్ ఉంటాయి, మార్చ్లో ఏమవుతుంది సార్ అంటే కొన్ని హాలిడేస్ తీసేస్తాయి. అంటే 3 మంత్స్ పెట్టుకుంటేనే మనకి ఎఫెక్టివ్గా 2.5 మంత్స్ వస్తాయి. 3 మంత్స్ పెట్టుకుంటేనే మనం ఎఫెక్టివ్గా 2.5 మంత్స్ వస్తాయి. అంటే జనవరి సంక్రాంతి హాలిడేస్ 3 డేస్ 4 డేస్ తీసేస్తే మనకి సీరియస్గా సిలబస్ స్టార్ట్ అయ్యేదైతే ఫిబ్రవరి అండ్ మార్చ్. అంటే మార్చ్ అండ్ ఫిబ్రవరి మళ్ళీ మనం తపస్సు చేయాలి. ఫిబ్రవరి, మార్చ్ చాలా కేర్ఫుల్గా మనం సిలబస్ చెప్పుకుంటే కంపల్సరీ మనం మార్చ్ ఎండింగ్కి, ఏప్రిల్ 10th సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఆ 2 మంత్స్ కానీ మీరు కూర్చుంటే బోత్ గ్రూప్స్ లేపేయచ్చు. ఆల్రెడీ ఒక గ్రూప్ పాస్ అయితే ఇంకో గ్రూప్ ఈజీగా చదివేయచ్చు. ఇది ఓవరాల్ అని. అందుకని నేను జనవరిలో వచ్చేయండి. జనవరి మనం సంక్రాంతి కంటే ముందే ఒక చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాం అని అడుగుతున్నాను నేను. సంక్రాంతి ఉంటుంది, ఉగాది ఉంటుంది, ఇవన్నీ ఫెస్టివల్స్ ఉంటాయి. ఫెస్టివల్స్ అప్పుడంతా మనం ఎంజాయ్ చేద్దాం. సార్ సంక్రాంతి కంటే ముందే ప్రతి సబ్జెక్ట్లో ఒక్కొక్క చాప్టర్ కంప్లీట్ చేసుకుని వెళ్ళాలి మనం సంక్రాంతి హాలిడేస్కి. 1 or 2 చాప్టర్. అప్పుడు మనం కాన్ఫిడెంట్గా చెప్పగలం, ఓకే వీఆర్ ఆన్ ది రైట్ ట్రాక్ అని. అండ్ మీకు కూడా ఒక మోటివేషన్ వస్తుంది. అంటే ఒక వీకెండ్ రాసి వెళ్దాం, వీకెండ్ రాద్దాం, అప్పుడు సంక్రాంతి హాలిడేస్కి వెళ్దాం. 2 వీకెండ్లు రాయొచ్చు. ఈ లోపల కొన్ని రిజల్ట్స్ వస్తూ ఉంటాయి, అవన్నీ వస్తూ ఉంటాయి అని. రిజల్ట్స్ వచ్చేసరికి 40% ఆఫ్ సిలబస్ కంప్లీట్ అవ్వాలి. 40-50% ఆఫ్ సిలబస్ కంప్లీట్ అవ్వాలి. అప్పుడు ఏం కాన్ఫిడెన్స్ వస్తుంది సార్ అంటే, ఒకవేళ రిజల్ట్ నెగిటివ్ వచ్చినా, అంటే ఫెయిల్ అయినా, ఈ గ్రూప్ 2 50% సిలబస్ కంప్లీట్ అయింది కదా, ఈ 50% కూడా కంప్లీట్ అయిన తర్వాత మనం కూర్చొని చదువుకుంటే అయిపోతుంది అనే కాన్ఫిడెన్స్ లెవెల్ స్టూడెంట్కి రావాలి. ప్రతిసారి మేము అదే ప్లాన్ చేస్తాము, మీ సీనియర్స్కి కూడా అదే ప్లాన్ చేస్తాం. ఎక్కడ ఏమాత్రం భయపడొద్దండి, ఎందుకంటే భయం అనేది వస్తూ ఉంటుంది స్టూడెంట్కి. పాస్ అయితేనేమో ఓవర్ కాన్ఫిడెన్స్ రాకూడదు, ఫెయిల్ అయితేనేమో భయం రాకూడదు. అక్కడ ఏదో మీరు రెగ్యులర్గా రాకపోవటమో, రివిజన్ సరిగ్గా చేయకపోవటం వల్ల ఫెయిల్ అయ్యారు, కానీ మీ వల్ల కాకపోవటమో, లేకపోతే మీరు చేయలేకపోవటమో అంటే ఏముండదు. కంపల్సరీ అందరూ చేయగలరు, అందరూ పాస్ అవ్వగలరు. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, ఎప్పుడు బ్రెయిన్కి నేను చేయలేను, నా వల్ల కాదు అని ఎప్పుడు ఆ భయం వస్తుందంటే, వేరే వాళ్ళు పాస్ అయ్యి మనం ఫెయిల్ అయినప్పుడు ఆ భయం వస్తుంది, నా వల్ల కాదు అని. ఎట్టి పరిస్థితుల్లో అది బ్రెయిన్కి తీసుకోకూడదండి, మీ వల్ల అవుతుంది. ఎక్కడో చిన్న మిస్టేక్ ఉంటుంది అనేదే.
ఇక్కడ కూడా అంతే. నేను జనవరిలో రాలేను. అమ్మో! ఇంత కష్టపడి చదవాలా? ఆల్రెడీ సీఎంఏ కోర్స్‌కి వస్తున్నామని అంటేనే అందరూ చెప్పుంటారు కదా! ఏమీ లేకుండా బ్లైండ్‌గా అయితే వచ్చుండంగా. ఒకవేళ వచ్చినా సరే తప్పదుగా. ఈ కోర్స్‌కొచ్చావంటేనే కొంచెం కష్టపడాలి. డిగ్రీలా కాదు. కష్టపడటం అంటే ఏంటి సార్? కష్టపడటం అంటే నువ్వేదో రాళ్ళు కొట్టటమో, లేకపోతే నైట్ టైమ్ ఆటో నడపటమో గాదు. హాలిడేస్‌ని సాక్రిఫైస్ చేసి, ఎంజాయ్‌మెంట్‌ని కొంతవరకు వదులుకొని రావటాన్నే కష్టపడటం అంటారు. అంటే నువ్వు ఇంట్లో కూర్చొని తిని పనుకోకుండా క్లాస్‌కి రావటాన్నే హార్డ్ వర్క్ చేయటం. ఇక్కడ ప్రొఫెషనల్ కోర్సెస్. అంటే ఎక్కువ టైము స్టడీస్‌కి కేటాయించటం. ఎక్కువ టైం స్టడీస్‌లో కూర్చోటాన్నే హార్డ్ వర్క్ అంటారు అంతే. అది ఎవరు వివరంగా చెప్పరు మీకు. జనరల్‌గా వేరే కోర్సుల్లో ఏమవుతుందంటే, తక్కువ కొంచెం కొంచెం చదువుకొని, లేతే హాఫ్ డే చదువుకొని, హాఫ్ డే ఎంజాయ్‌మెంట్‌కుంటది. ఇక్కడ అలా కాదు. ఎక్కువ టైం కూర్చోవాలి నువ్వు చదువుకోటానికి. దాన్నే కష్టపడతామంట. ఎప్పుడైతే నువ్వు ఎక్కువ టైం కూర్చోగలవో చదువుకోటానికి, సండే గూడా వచ్చి చదువుకోగలవో అనే మైండ్ సెట్ ఉందో, ఆ ఓపిక ఉందో నీకు, కంపల్సరీ పాస్. ఒకసారి కాకపోయినా ఇంకొకసారి. అంటే నువ్వు రావాలి గదా మరి. లేదు నాకు అంత మైండ్ సెట్ లేదు, నాకు అంత ఓపిక లేదు. నేను ఇంటికెళ్ళానంటే ఓ 2 వారాల తర్వాత వస్తాను. లేకపోతే నాకు ఫెస్టివల్ అంటే ఒక 2 వారాలు హాలిడేస్ కావాలి నాకు వేరే వాళ్ళలాగా. యూ ఆర్ నాట్ ఫిట్ ఫర్ సీఎంఏ నాన్న. సో అది. అంటే ట్రై చేయాలంటే ట్రై చేయి ఇబ్బందేం లేదు. లక్ ఉండి అయిపోతే నో ప్రాబ్లమ్. బట్ యూ హావ్ టు ఫోకస్. సార్ ఇది స్టాండర్డ్స్ ఆఫ్ ది ఇన్‌స్టిట్యూట్. ఇలా టీచింగ్ ప్యాటర్న్ ఉంటుంది. ఇలా డెడికేటెడ్‌గా ఉంటారు ఫ్యాకల్టీ. మీరు ఏ ఫ్యాకల్టీ మాట్లాడినా ఇవే మాటలు మాట్లాడతారు. రండి సిలబస్ కంప్లీట్ చేసుకోండి. అంతేగాని స్టూడెంట్‌ని రాంగ్ డైరెక్షన్‌లో తీసుకెళ్ళి పర్లేదు మనం నెక్స్ట్ అటెంప్ట్ రాద్దాం లేకపోతే ఈ అటెంప్ట్ రాద్దాం ఇలాంటిదేం ఉండదు. అండ్ ఫీజెస్ అన్నీ బాగా హైక్ చేసేసి అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒకే క్వెషన్ అమ్మా. సార్ 2½ మంత్స్‌లో చెప్పేది 5 మంత్స్ 2½ మంత్స్‌లో చెప్పేది 4 మంత్స్ చెప్పేసి 4, 4, 8, 9 మంత్స్ కోచింగ్ అంటారు. 8 మంత్స్ సిలబస్ చెప్తూ ఉంటారు. 1 మంత్ రివిజన్ అంటారు. కంపల్సరీ ఫెయిల్ అవుతారక్కడ. అలా ఆన్ టైమ్ కంప్లీట్ చేయకుండా అవర్స్ పెంచేసి, టైం పెంచేసి మీరు రీజనబుల్ ఫీస్ గూడా తీసుకోకుండా స్టూడెంట్స్ టైం వేస్ట్ చేసి, స్టూడెంట్ మనీ వేస్ట్ చేసేసి, పోనీ అయన్నీ చేసినా పాస్ చేస్తున్నారా అంటే అది లేదు. ఇవన్నీ చేయకుండా మనం ఎందుకు అని. ఫర్ ఎగ్జాంపుల్ కంపారిజన్ 9 మంత్స్ కూర్చున్నా, 8 మంత్స్ కూర్చున్నా, 2½ మంత్స్ కూర్చున్నా పాస్ అయితేనే ఎవరైనా చూసేది. ఐ యామ్ వెరీ స్ట్రాంగ్‌లీ కాన్ఫిడెంట్ 2½ మంత్స్ కోచింగ్ తీసుకొని 2 మంత్స్ రివిజన్ చేస్తే కంపల్సరీ పాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారని ఎవిడెన్స్ ఉంది. ఎవిడెన్స్ ఉంది గదా! ఫస్ట్ అటెంప్ట్‌లో పాస్ అయిన వాళ్ళు ఆర్ ఫస్ట్ కాకపోయినా సెకండ్ అటెంప్ట్‌లో పాస్ అయిన వాళ్ళు ఎవిడెన్స్ ఉంది. అంటే ఆల్రెడీ ఈ కోర్సు ఆడతా పాడతా చదివి 2½ మంత్స్ కోచింగ్ తీసుకొని 2 మంత్స్ ఆడతా పాడతా చదివి పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. మనం అది వదిలేసేసి అవ్వదు అని చెప్పేసి డీవియేషన్స్ అయ్యి ఎక్కువ ఎంజాయ్‌మెంట్ పెట్టుకుంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సొస్తుంది. అంటే 2½ మంత్స్ కూర్చోవాల్సింది 8 మంత్స్ కూర్చోవాలి. 2 మంత్స్ రివిజన్ చేయాల్సింది 1 ఇయర్ రివిజన్ చేయాల్సొస్తుంది. అంటే నిజానికి ఎవరైతే 2½ మంత్స్, 2 మంత్స్ కూర్చుంటారో వాళ్ళు ఈజీగా పాస్ అయినట్టు ఆ కోర్స్‌ని. వీళ్ళు చాలా హార్డ్ వర్క్ చేసి పాస్ అయినట్టు. వాళ్ళ లైఫ్‌లో చాలా కోల్పోయి పాస్ అయినట్టు. 2½ మంత్స్, 2 మంత్స్ చదివి పాస్ అయిపోయి పక్కకెళ్ళిపోండమ్మా. ఎందుకు దాన్ని పెండింగ్ పెట్టుకుంటా. లైఫ్‌లో ఇంకో ఫేజ్ ఉంటది గదా! అది గూడా ఎంజాయ్ చేయాలి గదా మీరు. ఎక్కడ స్ట్రక్ అయిపోవద్దు. సీఎంఎల్‌లోకొచ్చిన వాళ్ళు స్ట్రక్ అయిపోతారమ్మా ఎక్కువ. ఈ గైడెన్స్, ఈ అవేర్‌నెస్ లేక. తక్కువ టైంలో చదివి పాస్ అయ్యే కోర్స్ ఇది. తక్కువ టైంలో ఎక్కువ అవర్స్ కూర్చొని చదివితేనే అయ్యే కోర్స్ ఇది. ఎక్కువ చదవాలి కాబట్టి నేను కొంచెం కొంచెం చదివి ఎక్కువ పీరియడ్ చదువుతానంటే అవ్వదు ఈ కోర్సు. ఇంత క్లారిటీ ఉన్న వాళ్ళు ఇంత క్లారిటీగా చెప్తున్నప్పుడు మీరు అది ఫాలో అవ్వద్దమ్మా. స్ట్రక్ అయిపోవద్దు. అలా సుడిగుండంలో తక్కువ టైము ఎక్కువ అవర్స్ పెట్టేసి చదివేసి పాస్ అయిపోండి. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది కోర్స్. సో కమ్ టు ద ఇన్‌స్టిట్యూట్. ఫేస్ టు ఫేస్ కూర్చోండి. ఫ్రెండ్స్ చదువుతున్నప్పుడు మీరు కూడా చదవండి. మోటివేట్ చేస్తాం మేము. చదువుకోండి పాస్ అయిపోండి. అండ్ ఇంకొక విషయం ఏంటి సార్ అంటే చక్కగా మీకోసం మెటీరియల్ అన్నీ కూడా ప్రింట్ తీసి రెడీగా ఉన్నాయి. మీరు కూడా మెటీరియల్ వచ్చి కలెక్ట్ చేయండి. అండ్ ఇంకొకటి వచ్చేటప్పుడు మళ్ళీ నేను ఇంటికెళ్తాను హోమ్ సిక్ అనే ప్రోగ్రామ్‌లు పెట్టుకోవద్దు. పేరెంట్స్ అందరితోనే మాట్లాడతాను. కావాలంటే వాళ్ళే వచ్చి చూసి వెళ్తూ ఉంటారు మిమ్మల్ని. ఓకేనా? సో అలా మాట్లాడదాం. ఇంకొకటి మెటీరియల్ అంతా రెడీగా ఉందమ్మా. అంతా అప్డేటెడ్ మెటీరియల్ రెడీగా చేసి పెట్టా. వచ్చేసేయండి. నేను రేపు హాలిడే ఉంటుంది. రేపు ఫెస్టివల్ కాబట్టి 26థ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. దిస్ ఈస్ ద ఇంట్రో క్లాస్. నెక్స్ట్ క్లాస్ ఉందమ్మా. నెక్స్ట్ సార్ క్లాస్ ఎవరమ్మా నెక్స్ట్ షెడ్యూల్ వచ్చుందా?
నెక్స్ట్ క్లాస్ ఉంటుంది. నెక్స్ట్ సార్ వాళ్ళు చెప్తారు. ఓకేనా? ఐ థింక్ సాయి కుమార్ సార్ వాళ్ళు అనుకుంటా. సార్ కూడా మాట్లాడతారు. నెక్స్ట్ క్లాస్ షెడ్యూల్ వస్తుందమ్మా. ఇంకో 5 మినిట్స్తో నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అయింది. సార్ క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్ కూడా అటెండ్ అవ్వండి. తొందరగా వచ్చేయండి అమ్మా, మీరు ఫాస్ట్గా వచ్చేయండి. క్లోజ్. ఓకే అమ్మా, నిమిషం అమ్మా, రికార్డింగ్ క్లోజ్ చేస్తున్నా. ఒక్క నిమిషం అమ్మా, ఇది క్లోజ్ అవ్వట్లేదు. అసలు రికార్డింగ్ స్టార్ట్ చేశాను నేను, పాస్ చేశాను.